హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కట్టెల పొయ్యి మీద చేసిన పుచ్చకాయలో చేసిన చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అండి. ఈ రెసిపీని మా చిన్నాన్నగారు చేశారండి. దీన్ని ఒక తమిళ్ కుకింగ్ ఛానల్లో చూసారట. అప్పటి నుంచి చేద్దామని ఈరోజు చేశారు. ఇప్పుడు మనం బొంగు చికెన్ అనే మాట విన్నాం, కానీ ఇలా పుచ్చకాయ చికెన్ అని ఇప్పుడు వినలేదు కదండి. బొంగు చికెన్ అనేది బొంగు ఫ్లేవర్ ఎలా తెలుస్తుందో దీంట్లో చేసినప్పుడు కూడా పుచ్చకాయ ఫ్లేవర్ కూడా అలా కొద్దిగా తెలిసిందండి. అరే, పుచ్చకాయలో చేస్తే స్వీట్నెస్ అనేది వస్తుంది కదా అని ఒక డౌట్ రావచ్చు. మేము అలాగే అనుకున్నామండి. లోపల పార్ట్ అంతా తీసేస్తాం కాబట్టి ఆ టేస్ట్ ఏముండదండి. ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చి చాలా టేస్టీగా అనిపించిందండి చికెన్ గ్రేవీ. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా చికెన్ బాగా శుభ్రం చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం అనేది మీరు తినే స్పైసీనెస్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని అందులోనే 1/2 కప్పు పెరుగును కూడా వేసుకోండి. పెరుగు కొద్దిగా పులిసింది అయితే బాగుంటుందండి. అందులోనే 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతిని, బిర్యానీ ఆకుని తుంచి వేసుకోండి. 5 to 6 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి అనేది చికెన్ గ్రేవీకి డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుందండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలని, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి. ఈ లోపల పుచ్చకాయని కట్ చేసుకుందాము. పుచ్చకాయ అనేది పై భాగంలో ఒక 4 అంగుళాల మేరని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత లోపల ఉన్న పుచ్చకాయ భాగాన్ని మొత్తం ఇలా తీసేసుకోవాలండి. మరోపక్క ఈ చికెన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆ తర్వాత తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలి. మేము ఇక్కడ చికెన్ని 2 kgs తీసుకున్నామండి. ఈ 2 kgsకి ఇంత మసాలా సరిపోతుంది. ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా గంట పక్కన పెట్టడం వల్ల మనం వేసిన మసాలాలంతా చికెన్కి బాగా పడుతుందండి. 1 అవర్ తర్వాత లోపల భాగం అంతా తీసేసుకున్న ఈ పుచ్చకాయలో ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. చికెన్ వేసేటప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ లేయర్ లాగా మొత్తం అంతా వేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ వేసేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదండి పై మూతను, ఆ ముక్కను కూడా ఇలా పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్టెల పొయ్యి మీద నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ దానిపైన పెట్టుకోవాలి. మీరు కట్టెల పొయ్యి మీద కాకపోతే గ్యాస్ పొయ్యి మీద కూడా చిన్న సట్రం లాంటిది పెట్టుకోవచ్చండి. ఇలా ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకుని సన్నని మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి. గిన్నెలో కదుపుతున్నట్టుగా కాకుండా మరొకరు పట్టుకుని ఇంకొకరు కదుపుతూ ఉండాలండి. గిన్నెలో కలుపుతున్నట్టు తొందరగా కలుపుకుండా నెమ్మదిగా డీల్ చేయాలండి దీన్ని. లేకపోతే పుచ్చకాయ విరిగిపోవడం, తిరగబడిపోవడం జరుగుతుంది. ఇలా నెమ్మదిగా ఉడికించుకుంటూ చూస్తుండగానే దగ్గర పడుతుందండి చికెన్ గ్రేవీ అనేది. ఇలా చికెన్ గ్రేవీ కొద్దిగా దగ్గరగా అయ్యి 60% ఉడికేంత వరకు మాత్రమే ఈ పుచ్చకాయలో ఉంచుకోవాలండి. ఆ తర్వాత వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేసుకోవాలి గ్రేవీని. ఎక్కువసేపు పుచ్చకాయలోనే ఉడికించకూడదండి. పుచ్చకాయలో ఉడికించడం వల్ల కింద పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా గిన్నెలో వేసేసుకుని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా చికెన్ గ్రేవీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి చికెన్ను. ఈ చికెన్ ఉడుకుతున్నంతసేపు కూడా దాని నుంచి వచ్చే అరోమా మామూలుగా రాలేదండి, మంచి స్మెల్ వచ్చింది.
అంతేనండి, మన పుచ్చకాయలో చేసిన చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోయింది. దీన్ని వేరే గిన్నెలో తీసేసుకుందాము. ఈ కర్రీ బిర్యానీ, రైస్, చపాతీల్లో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఈ చికెన్ గ్రేవీ టేస్ట్ అనేది మామూలుగా రెగ్యులర్గా చేసుకునే చికెన్ కంటే డిఫరెంట్గా ఉందండి. వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చక్కగా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.